భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడింది. బీసీసీఐ ఆదేశాల మేరకు ఢిల్లీ పంజాబ్ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలో పాకిస్తాన్ డ్రోన్ల దాడి చేయడంతో లైట్లు ఆపేసి ప్రేక్షకులను పంపించేశారు. లీగ్ దశ ముగియకుండానే ఐపీఎల్ వాయిదా పడడంతో బీసీసీఐ భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటించనుంది. అయితే పరిస్థితులు అదుపులోకి రాకపోతే ఐపీఎల్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉంది. కానీ పాకిస్తాన్కు అంత సీన్ లేదని, ఇండియన్ ఆర్మీని తట్టుకునే శక్తి పాకిస్తాన్కు లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. ఐపీఎల్ వాయిదాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన దాదా ఐపీఎల్ భవిష్యత్తుపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ని వాయిదా వేయడం మంచిదే. ఎందుకంటే లీగ్లో విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత బీసీసీఐదే. దాంతోపాటు అభిమానులు భారీ సంఖ్యలో మ్యాచ్లకు హాజరవుతుండడంతో మ్యాచ్లను వాయిదా వేయడంలో తప్పులేదు. అయితే ఈ యుద్ధ వాతావరణం ఎక్కువ రోజులు ఉండదని, భారత్ యాక్షన్ ముందు పాక్ తోక ముడుచుకుంటుందని గంగూలీ అన్నాడు. ఐపీఎల్ త్వరలోనే ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చాడు. గంగూలీ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఒక్క మాటతో పాకిస్తాన్ పరువు తీశావు దాదా అంటూ గంగూలీని ట్యాగ్ చేస్తున్నారు.